హే గాయ్స్, కొత్త వీడియోలకి స్వాగతం. ఇక వీడియో ఏమంటే ఈరోజైతే నేను వీకెండ్ కాబట్టి ముసుల్ ముడుగు అడవి గాయస్, ఇది పలమనేరులో ఒక అడవి. ఆ అడవి లోపల వచ్చి నేను మా ఫ్రెండ్స్ అంతా కుకింగ్ ఆడే ఆడే కుక్ చేసుకుని తింటాం గాయస్. ఇక స్పెషల్ ఏమంటే ఈ అడవిలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి గాయస్. ఈ వీడియోలో ఆ వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక ముందుకైతే వెళ్ళిపోతాం మనము వాటర్ ఫాల్స్ చూసేకి. ఆ తర్వాత మనము లాస్ట్లో నేను మా ఫ్రెండ్స్ అంతా తింటాం గైస్. ఏమంటే చికెన్ ప్లస్ రైస్ అయితే తీసుకున్నాం గైస్. ఈడే కుక్ చేసి ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాను. నేను కుకింగ్ ప్లస్ ఎక్స్ప్లోర్ అయితే చూపిస్తాను గైస్. నిజంగా ఈ అడవి అయితే చాలా స్పెషల్. మెయిన్ ఏమంటే ఈ అడవి లాస్ట్లో వచ్చి ఏనుగులు కూడా వేస్తాయి ఒకసారి. ఇక టైం అయితే అయిపోతుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇక ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం గైస్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. అప్పటి వరకు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళైతే లైక్ అయితే చేసుకోండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. ముందుగా అయితే ఈ అడవి అయితే నేను ఒకసారి చూపిస్తాను గైస్. ఈ అడవి ఎక్కడుందంటే పలమనేరులో ముసుల్ముడుగు గైస్. ది బెస్ట్ ఏరియా అంటే ఇదే గైస్. వాటర్ ఫాల్స్ కూడా ఉన్నది డౌన్లో. ఒకసారి మనం అయితే చూస్తాము. ఫస్ట్ ముందుగా ఈ అడవి అయితే ఒకసారి చూడండి గైస్. ఇదంతా అడవినే గైస్. ఇంకా లోపలైతే పోతాం మనము. ఇదే వాటర్ ఫాల్స్. ఇంకొంచెం ముందుకైతే వెళ్తాం మనము. ఇదే గైస్ వాటర్ ఫాల్స్. నిజంగా ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు మనము చూసేస్తున్నాము. పొదండి ఇప్పుడు పోయి కుక్ చేస్తాము. ఉల్లిపాయలు అయితే నీట్గా కట్ చేసుకుంటాను గైస్. ఇక ఆ తర్వాత అయితే టమాటాలు అయితే నీట్గా కట్ చేసుకుంటాను గైస్. ఇక ఆ తర్వాత అయితే కొత్తిమీర అయితే నీట్గా కడుక్కున్నాను గైస్ వాటర్లో. కుక్కర్లో అయితే చికెన్ అయితే ఉంది గైస్, అది ఉడకడానికి అయితే పెట్టినాము. ఇక చికెన్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇక మనం తినేదే ఇప్పుడు. ఇక ఫుడ్ అయితే ఉడుకుతుంది. ఇక తింటాం గైస్ ఇప్పుడు. ఫుడ్ అయితే ఉడుకుతుంది గైస్. ఇంకా చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది గైస్. ఇక టేస్ట్ అయితే చేసినాను, చాలా బాగా ఉడికింది. ఇక గ్రేవీ అయితే మనం చేసుకుంటాం. ముందుగా ఆయిల్ అయితే పోస్తాను ఇప్పుడు. ఆయిల్ అయితే పోసిన తర్వాత నీట్గా కలుపుకుంటాను గైస్. ఇప్పుడు చెక్క లవంగం అయితే వేస్తున్నాం గైస్. వేసిన తర్వాత నీట్గా కలపాలి ఇప్పుడు. ఇక ఉల్లిపాయలు అయితే వేసుకుంటాం గైస్. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకుంటాము. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మిర్చి అయితే కట్ చేసి దాని లోపల వేసుకుంటాం గైస్. వేసిన తర్వాత నీట్గా కలుపుకుంటాను ఇప్పుడు. బాగా ఎర్రగా అవ్వాలి ఉల్లిగడ్డలు. నీట్గా అయితే కలుపుకుంటాను ఇప్పుడు. బాగా ఉడకాలి ఇది.
ఇక మసాలాలు అయితే వేస్తున్నాను గైస్. దాంట్లో బాగా కలర్ అయినా రావాలి. ఆ తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఆ తర్వాత గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇక బాగా నీట్గా కలుపుకుంటాను గైస్. అలా కొంచెం హల్దీ అయితే వేసుకుంటాను దాంట్లో, బాగా కొంచెం లైట్గా కలర్ రావాలని. అలా నీట్గా కలుపుకోవాలి మనము, కలర్ వచ్చేలాగా బాగా. ఆ తర్వాత ఉడకబెట్టిన చికెన్ అయితే మనం దాంట్లో పోసుకొని నీట్గా కలుపుకోవాలి గైస్. మళ్ళీ ఉడకబెట్టేయాలి, రెండు పెట్టి గ్రేవీ అయితే అయిపోతుంది. మళ్ళీ నీట్గా కలుపుకోవాలి గైస్. బాగా నీట్గా కలుపుకోవాలి మనము ఆ గ్రేవీని, ఆ పీసెస్, చికెన్ పీసెస్ని. ఫైనల్గా అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇక కొద్ది క్షణాల్లో మనము తింటాము. నిజంగా వాసన సూపర్గా ఉన్నది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది గైస్. ఫైనల్గా అయితే కుక్ అయితే చేసుకున్నాం గైస్. ఇక రైస్ అయితే మా వాడు అందరికీ వేస్తున్నాడు. ఇక తింటాం గైస్. తినిన తర్వాత నేను ఇక చికెన్ గ్రేవీ అయితే వేస్తున్నాడు మా వాడు అందరికీ. బస్ జరా. ఇక ఆ గ్రేవీలో అయితే నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకొని తింటా ఉంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గైస్. అయితే కుక్ అయితే అయిపోయింది గైస్. ఇక మనం అయితే ట్రై అయితే తింటాం గైస్. ఇప్పుడు మనము ఇక స్టార్ట్. గైసా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా వచ్చి ఇలా ఫారెస్ట్కి వచ్చి చేసుకొని తినండి గైస్. ఇక ఈ వీడియో అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. బాయ్ గైస్.